రైట్. సో పవన్, జనసేన అలాగే టీడీపీ పొత్తులో భాగంగా తొలి జాబితా అయితే విడుదలైంది. తొలి జాబితాలోనే చాలా మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి జాబితా విడుదలైన తర్వాత కొంతమంది ఏ పార్టీలో అయినా కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించి ధీటుగా ఎదుర్కోబోతున్నారు చంద్రబాబు నాయుడు. సో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సో ఆయన నివాసానికి పిలిపించి చర్చలు జరుపుతున్నారు, భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుంది, సో ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయొద్దు అని చెప్పేసి ఆయన వాళ్ళని ఓదార్చడం జరుగుతోంది. చూస్తే తొలి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. నిన్న ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరిని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. ఇంకొందరు నేతల్లో అక్కడి రాజకీయ సమీకరణాలపై చర్చించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సీటు ఇవ్వలేదంటే మిమ్మల్ని పార్టీ వద్దని అనుకున్నట్లు కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. సర్వేలు, రాజకీయ సమీకరణాలు, ప్రజాభిప్రాయం మేరకే ఎంపికలు జరిగాయి అన్నారు. నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయనకు మాటిచ్చారు. మాట్లాడుతున్నారు. అయితే గత 3 రోజులుగా కూడా ఆయన నివాసంలోని అంటే ఉండవల్లి నివాసంలో రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఇదే పని మీద చంద్రబాబు ఉన్నారు. అయితే ఎక్కువగా సీట్లు రాక భంగపడ్డ వారన్నో పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఆయన ప్రధానంగా చెప్పేది ఒకటే, అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. పొత్తుల కారణంగా మనం ఖచ్చితంగా జనసేనతో పార్టీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే కొన్ని చోట్ల సీట్లు ఇవ్వలేకపోయామని కూడా చెప్తున్నారు. అయితే మీకు సీట్లు ఇవ్వలేకపోతే మీరు పార్టీ మిమ్మల్ని దూరంగా ఉంచినట్లు కాదు, మీ మీద పార్టీ గురుతర బాధ్యత ఉంచుతుంది, మీరు పార్టీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిందనుకోవద్దు అని చెప్పి కూడా వారికి అంతా నచ్చజెప్పే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే అనంతపురం జిల్లా సింగనమల ఎస్టీ స్థానానికి బండారు శ్రావణి అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే అక్కడ అసంతృప్తికి గురైన ముఖ్య నేత ఎవరైతే కేశవరెడ్డి అలాగే నర్సా నాయుడు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళందరూ కూడా పిలిపించి నిన్న మాట్లాడుతూ కూడా జరిగింది. ఏదైతే వారితో చెప్పి అక్కడ సర్వేల కారణంగా అక్కడ బండారు శ్రావణిని ఎంపిక చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా చంద్రబాబు వారిని ప్రస్తావించడం జరిగింది. అలాగే అదే జిల్లా చెందిన మడకసిర ఎస్సీ నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కూడా ఆయన పిలిపించారు. ఎందుకంటే అక్కడ కొత్త అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ కు సహకరించాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా అక్కడ నిర్ణయం జరిగిందని చెప్పి కూడా తిప్పేస్వామి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కానీ సర్వేల ఆధారంగా మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా అక్కడ అనిల్ కుమార్ ఖచ్చితంగా గెలుస్తారని కూడా చంద్రబాబు చెప్పారు. ఆయన కూడా మీరు సహాయ సహకారం అందించి ఆయన గెలిపించుకుని మీరు తీసుకురావాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే అనంతపురం ఎవరైతే ఉన్నారో జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి కూడా అక్కడికి రావడం కూడా జరిగింది. పవన్ రెడ్డి అయితే అనంతపురం పార్లమెంట్ సీట్ అయితే ఆయన కావాలంటూ కూడా చంద్రబాబుకి అయితే విజ్ఞప్తి చేశారు. మరోవైపు అనంతపురం అర్బన్ సీట్ అయితే మైనార్టీలకు ఇవ్వాలంటూ కూడా పవన్ రెడ్డి అక్కడ చంద్రబాబు కూడా దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కదిరి సీటు గతంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ కు పోటీకి న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆయన గనక అవకాశం లేకపోతే తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఇక చాలా మంది ప్రధానంగా చూస్తే ఇక టీడీపీలో వేమిరెడ్డి అట్లాగే లావుశ్రీ కృష్ణదేవరాయలు కూడా త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నెల్లూరు నారాయణ కూడా ఆయన నిన్న చంద్రబాబును కలిసి ఏదైతే వేమిరెడ్డి 2వ తారీఖున పార్టీలో చేరబోతున్నారు, అక్కడ దానికి సంబంధించిన సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలకు చెందిన అనేక మంది కూడా అక్కడికి వచ్చి చేరబోతున్నారు. కనుక మీరు
నెల్లూరు జిల్లా వచ్చి అక్కడ మీటింగ్ లో అటెండ్ అవ్వాలని చెప్పి కూడా నారాయణ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.